కేటీఆర్ అన్న ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను మోసాలను ఎండగడుతూ ప్రతి సందర్భంలో ప్రశ్నిస్తూ ఉంటే ఆ ప్రశ్నించే గొంతుకను ఇలా అణగదొక్కాలని కేసులు పెట్టి ఇలా జైల్లో పెట్టాలనేటువంటి ఒక కుట్ర తప్ప ఈ యొక్క కార్ రేస్కు సంబంధించి కేసులు పెట్టాల్సినటువంటి సందర్భమే కాదు. అసలు ఏసీబీ దీంట్లో అసలు ఈ కేటీఆర్ అన్నను పిలవాల్సినటువంటి అవసరం లేదు. ఏసీబీ జనరల్గా యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులను ఎక్కడైనా కరప్షన్ జరిగితే వాళ్ళను దొరకబట్టినటువంటి సందర్భాలలో చూసినాం. కానీ దీన్ని మరీ దుర్మార్గంగా ఈరోజు కేటీఆర్ అన్నను మూడోసారి విచారణకు పిలుస్తూ ఉన్నారు. వీరు ఎన్ని విచారణలకైనా కూడా ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా మేము ఏదైతే కేటీఆర్ అన్న చెప్పినటువంటి విధంగా కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ప్రతి సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. కేసులకు ఎప్పుడు కూడా భయపడేది లేదు. రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేతగాక స్పష్టంగా కనబడతా ఉన్నది. నేను మొన్న కొండాపూర్ సైడ్ వెళ్తుంటే రోడ్డు మీద బతుకుతున్నటువంటి చిరు వ్యాపారులు వాళ్ళ టేలాలన్నీ కూడా తీసేస్తున్నాడు. మరి అవి తీసేస్తే ఏమైనా వెనుక పెద్ద అద్భుతాలు ఉన్నాయా అంటే మొత్తం తుమ్మలు చెత్త అంతా ఉన్నది. ఆ చెత్త పక్కకు పెట్టుకొని ఏదో వాళ్ళు బతుకుదెరువు కోసం బతుకుతూ ఉన్నారు. వాళ్ళ టేలాలు బయటికి వేస్తూ ఉన్నారు. అంటే ఈ ముఖ్యమంత్రి గారు అసలు రోడ్డు పైన ఏదో చేసుకొని బతికే వాళ్ళని వదిలిపెడతలేడు. ఇక మా పార్టీని అయితే ఎట్లా వదిలిపెట్టాడు. కనుక కోడిగుడ్డుకు వెంట్రుకలు లెక్క పెట్టే అటువంటి వాళ్ళను ఎవరైనా ఉంటారు అని విన్నాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. కానీ వీళ్ళు చేసే పని ఏదైతుందో చాలా తప్పు పని. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇటువంటి కక్ష సాధింపు చర్యలను పక్కకు పెట్టి ఈ రాష్ట్రం ఒక స్థానంకి ఎల్లున్న దాన్ని మళ్ళీ దాన్ని కిందికి తీసుకొస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒక్క రంగం కూడా ఇవాళ చాలా సంతోషంగా లేదు. అన్ని రంగాలను ధ్వంసం చేసిరు, విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇవాళ రేపటి యువత భవిష్యత్తు ఏందని కనీసం కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తలేదు. పెద్దవాళ్ళు ఏదైతే చెప్పినరో కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ దేశానికి పట్టిన శని. ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ దేశ పురోగతిని కోరుకోలేదు. ఈ దేశంలో అనేక రంగాలలో పైకి వాల్సినటువంటి ఈ దేశం వెనుకబడి ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి ఫిక్స్ అండి. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అతను అరెస్ట్ చేయించారు కాబట్టి అదే మనసులో పెట్టుకుని అంతా చేస్తుండే అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. ఎందుకంటే కానీ రేవంత్ రెడ్డి గారు గమనించాలి. రేవంత్ రెడ్డి గారు నోట్ల సంచులతోటి ప్రత్యక్షంగా దొరికిపోయాడు. ఆయన ఎవ్వరు కూడా దొరకబట్టలేదు. ఏ ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. స్పష్టంగా ఆయనే ఫోన్లో మాట్లాడి 50 లక్షలు తీసుకొస్తున్నా అని చెప్పి ఆయన దొరికిపోయాడు. ఆయన దొరికిన దాన్ని వేరే వాళ్ళ మీద కక్ష సాధింపు చేయాలనేది ఇది తప్పు. ఆ రోజు ఆయన స్వతహాగా దొరికిపోయాడు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసే పని వలన ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ రాష్ట్రం ముందుకు పోవాల్సినటువంటి రాష్ట్రం వెనుకకు ప్రయాణం చేసేటువంటి ప్రమాదం కనబడుతూ ఉన్నది. కనుక కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి. అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును తొందరగా ఆ సెటర్లను కిందికి దింపి ఎక్కడైతే 2 పిల్లర్లు కుంగిపోయినాయో వాటి దగ్గర కాపర్ డ్యామ్ కట్టి ఒక కాపర్ డ్యామ్ కట్టి అక్కడ కూడా నీళ్ళు నింపాలి, అన్నారంలో నింపాలి, సుందీలలో నింపాలి, ఆ సస్యశ్యామలం చేయాలని నా ప్రాంతాన్ని కోరుతున్నా. మా మంత్రిని ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వంట పాడుతూ ఉన్నాడు. ఆయన ఏది చెప్తే దానికి సపోర్ట్ ఉంటా ఉన్నాడు. నీ ప్రాంతంలో మీ తండ్రి నువ్వు ఒక చెక్ డ్యామ్ కూడా కట్టలేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మానేరు పైన చెక్ డ్యామ్లు వచ్చినాయి, గోదావరి పైన బ్యారేజీలు వచ్చినాయి. ఆ బ్యారేజీలు మీ కలలో కూడా ఊహించలేదు. కనుక దాని మీద రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉండి నీ ప్రాంతాన్ని నిర్వీర్యం చేస్తున్నావు. మంత్రి ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నా, ఆ బ్యారేజీలలో నీళ్ళు నింపండి, ఆ ప్రాంత ప్రజలను కాపాడండి అని మీ పక్షాన మీ టీవీ పక్షాన డిమాండ్ చేస్తుంది. ఎట్లా ఉంది ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి? మీరు మాజీ ఎమ్మెల్యే, మీరు ఆ లోకల్ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? అక్కడ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? కాళేశ్వరం లేకుండానే మేము లక్షల ఎకరాలు పండిస్తున్నాం అని చెప్పేసి మరో పక్కన కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు. మరి ఇప్పుడు అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి ఎన్ని అవార్డులు ఇచ్చినా రివార్డులు ఇచ్చినా తక్కువనే. కనుక కాళేశ్వరం లేకుండానే మేము పండించడం అనేది ఏదైతే చెప్తున్నారో అది శుద్ధ అబద్ధం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 86 పిల్లర్లే అని వాళ్ళు ఇప్పటికి కూడా చెప్తా వస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 86 పిల్లర్లతో మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రూపం ఇక్కడ కొండపోచమ్మ దాకా, కొండపోచమ్మ కనెక్షనే కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 86 పిల్లర్ల కానీ 94,000 కోట్లు అయిపోయినాయి అంటున్నారు.
ఒకటే అదే అబద్ధం చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేక మేము లక్షల ఎకరాలు పండించినాం, అది అబద్ధం. లక్షల ఎకరాలు పండలేదు, పండిన పంట సక్రమంగా కొనలేదు. మంతిని ప్రాంతంలో ఎండిపోయిన గంగను గోదావరిని మేము చూసినాం, నిండు కుండలాంటి గోదావరిని చూసినాం, మళ్ళీ ఎండిపోయినటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఇది మా దౌర్భాగ్యంగా భావిస్తున్నాం. భావితరాల భవిష్యత్, పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఏ కోనసీమ అయితే ఆంధ్ర ప్రాంతంలో చెప్పుకున్నామో ఆ కోనసీమగా నా మంతిని ప్రాంతం మారిందని భావించడం, వీళ్ళు గద్దల్లాగా వచ్చి దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసారు. ఏది పీతిరిగద్దలు అంటారు మా తెలంగాణ ప్రాంతంలో, కనుక ఆ పీతిరిగద్దల్లాగా వచ్చి మా బ్యారేజ్ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రి ఎమ్మెల్యే దుద్దిర్ల శ్రీధర్ కళ్ళు తెరవాలే. ఆయన మూటల సంచులకు ఈయన వత్తాసు పలికి ఆ కరప్షన్లో ఈయన భాగస్వామ్యం అవడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. కాళేశ్వరం లేనిదే తెలంగాణ లేదు, కాళేశ్వరం లేనిదే నీళ్లు లేవు, కాళేశ్వరమే మనకు జీవనాధారం. ఇది గమనించమని డిమాండ్ చేస్తున్నాం. కాళేశ్వరం రిపేర్ చేయడానికి ప్రభుత్వానికి వస్తున్న అడ్డంకులు ఏమనుకున్నారు? అది కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, ఈ పార్టీని బదనాం చేయాలి, దాని ద్వారానే ఏదో మేము లబ్ధి పొందాలనే ఒక చిన్న కుంచిత బుద్ధి తప్ప వేరే ఏం లేదు. మీరు నన్ను కాదు బాయ్ సాబ్, మీరు మంతిని ప్రాంతంలో ఒక సామాన్యుని అడగండి. ఆ బ్యారేజ్లో భూములు కోల్పోయిన వాళ్ళు, ఆ రోజు మా మీద కోపంగా ఉన్నవాళ్ళు ఇవాళ ఆ బ్యారేజ్ కావాలి, మేము ఆ రోజు భూములు ఇచ్చినందుకు మేము సంతోషపడుతున్నామని ఇవాళ అంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ నీళ్ళ ద్వారా ఒక నీళ్లు నిల్వ ఉండడం వలన ఎన్ని అద్భుతాలు జరుగుతాయో అనుభవించారు మా ప్రాంత ప్రజలు. నీళ్ళు గ్రౌండ్ వాటర్ పెరిగింది, మత్స్య సంపద పెరిగింది. రేపో మాపో ఆ సందర్శకులు వస్తూ ఉన్నారు, ఇంకా ఈ సందర్శకులు పెరుగుతారు. ఇవన్నీ కూడా వాళ్ళు కళ్ళతోటి చూసారు. కనుక అద్భుతాలు సృష్టించినటువంటి బ్యారేజ్ మీద కక్ష కట్టదని మీ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు నోటీసులు అనేవి దపదపాలుగా ఇస్తున్నారు, గతంలో కూడా ఇచ్చిర్రు, మేము పోయినాం, సమాధానాలు చెప్పినాం. కేటీఆర్ గారు అంతకుముందు ప్రెస్ మీట్ కూడా పెట్టి అన్ని విషయాలు చెప్పిండు. ఏది ఇది కుంభకోణం జరిగింది, ఇక్కడ ఏదో తప్పులు జరిగినాయి అన్నప్పుడు ప్రతి విషయం చెప్పిండు. తర్వాత వచ్చేసి అసెంబ్లీలో కూడా చర్చ పెట్టమని అడిగిండు. 4 గోడల మధ్యలో ఆఫీసర్లు అడుగుడు ఎందుకు? ఆఫీసర్లు అడిగేది మీరే అడగండి ముఖ్యమంత్రి గారు, నేను అసెంబ్లీలో సమాధానం చెప్తా, నా తప్పేమని ఉంటే నా ఒళ్ళు ఏమని చెప్పేసి అని అన్నాడు. అసెంబ్లీలో చర్చ పెట్టలేదు. ఈరోజు మళ్ళీ రెండోసారి పిలిచినాడు వచ్చినాడు. ఏమంటున్నాడు? ఇలా భారతదేశంలో లైట్ డిటెక్టర్ టెస్ట్ అనేది ఫైనల్. ఏదైనా ఏసీబీ కానీ లేకపోతే సిబిఐ కానీ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన ఏ సంస్థ అయినా ఫైనల్గా వాళ్ళకి రాకపోతే అనుకున్నది లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తారు. దాంట్లో ఆయన పరిధి లేకుండా ఉన్న వాస్తవాలన్నీ తీస్తారు. అలాంటి టెస్ట్కి తనే ఆఫర్ ఇస్తున్నాడు కేటీఆర్ గారు. ఇలా దేశంలో స్వతంత్రం వచ్చినాక ఏ రాజకీయ నాయకుడు కూడా ఇట్లాంటి దానికి ఆఫర్ ఇవ్వలే. ఏదన్నా ఆరోపణలు వచ్చినప్పుడు, ఏదో కుంభకోణాలు అవినీతో ఇంకోటి వచ్చినప్పుడు ఎవరు కూడా ఇలాంటిది నాది పిలవండి అయ్యా లైట్ డిటెక్టర్ చేయమని, ఇలా లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయమని అడుగుతున్నాడు కదా. ఎందుకు మరి మీకు ఇంకా ప్రాబ్లం? లాస్ట్ స్టేజ్ కదా ఇది. అవసరం అనుకుంటే ఇట్లా కూడా అన్నాడు, నీ మీద ఏసీబీ ఉన్నది ముఖ్యమంత్రి గారు, నా మీద కూడా ఏసీబీ ఉంది, ఇద్దరం కలిసి వద్దాము, ఇక్కడ మీడియా మిత్రులను కూడా పిలుద్దాము, అందరు వాళ్ళు అటువైపు ఉంటారు, మీ ఏజెన్సీలన్నీ ఇటువైపు కూర్చోమండి, మీరు ఒకవైపు నేను ఒకవైపు కూర్చుందాము, వాళ్ళు అడిగే ప్రశ్నలకు మీరు ఆన్సర్ ఇవ్వండి లైట్ డిటెక్టర్లో. మరి ఎందుకంటే ఇక్కడ కుంభకోణాలు అండి చెప్తున్నారు అమ్మ, ఏసీబీ కేసు అన్నాడు. ఏసీబీ కేసు అంటే ఏంటిదన్నా? లంచం ఒకటి ఇవ్వాలి, ఒకటి తీసుకోవాలి. అంటే నిన్ను లంచం అడగాలి, అంటే నువ్వు లంచం అడిగితే ఆ లంచం అడగడం ద్వారా నువ్వు బాధపడి నువ్వు ఏసీబీని అప్రోచ్ కావాలి, అంటే కంప్లైంట్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఏసీబీ కేసు అప్లికబుల్. కానీ ఇక్కడ లంచం అడిగినోడు లేడు, ఇచ్చినోడు లేడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? హైదరాబాదు అభివృద్ధి కొరకు ఆ రోజు మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు బ్రాండ్ ఇమేజ్ పెంచడం కొరకు చేసినాడు. అది నేరుగా పోయింది హెచ్ఎండిఏ బ్యాంక్ అకౌంట్ నుంచి, ఈ ఫార్ములా ఈ సీఈఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో పోయిందని చెప్పినాడు. ఆ డబ్బులు కూడా వాళ్ళు వచ్చినాయని చెప్పినారు. ఇప్పటికి కూడా స్టిల్ ఎలా డబ్బులు అందులో ఉన్నాయి. అవి దేనికి ప్రయత్నం చేయాలి కదా, ఇంకా దీని పేరు ప్రతిష్టలు పెంచాలి కదా. నువ్వు పెంచకుండా నువ్వు కొత్త కార్యక్రమం చేసినావు అందాల బామ్. ఈడీ కూడా ఏంది, ఎఫ్ఐఆర్ ఏసీబీ ఎఫ్ఐఆర్ మీద ఈడీ ఎంటర్ అయింది. ఈడీ దాంట్లో వాళ్ళు ఉన్న కంటెంట్స్ ఏంటి, వాళ్ళు ఏ ప్రాతిపదికన వస్తారు? ఈడీ కేసు అయినంత మాత్రాన ఫైనల్ అనేది కాదు కదా. ఈ దేశంలో 5293 కేసులు ఈడీ 14 సంవత్సరాల్లో చేసినారు వీళ్ళు, బీజేపీ వచ్చిన ఎన్డీఏ వచ్చిన కాంచి. అందులో ఒక 5% కూడా కేసులు చిచ్చబడలే, రికవరీ కాలే. అంటే ఈడీ ఎఫ్ఐఆర్ అయితే ఫైనల్ కాదు. కాబట్టి నేను ఏమంటున్నా, ఈడీ కానీ ఏసీబీ కానీ ఏ కేసులైనా రావచ్చు కాక, మీరు ఎన్నిసార్లు సమన్లు ఇవ్వచ్చు కాక, ఇవాళ 14 కేసులు రామన్న మీద పెట్టవచ్చు కాక, అందులో 7 కేసులు క్వాష్ చేసింది హైకోర్టు. అంటే 50% కేసులు మీ తప్పుడు కేసులు అని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టే చెప్తున్నది కదా. అంటే నేను ఏమంటున్నా, మీరు ఇచ్చిన వాగ్దానాలు లేకపోతే గ్యారంటీలు అమలు చేయలేక దపదపాలుగా రామన్న పేరుతోటి, హరిశన్న పేరుతోటి, లేకపోతే కాళేశ్వరం మీద ఈ రకంగా తీసుకొస్తుంది. ఇలా మేడిగడ్డను చంపితే ఏమవుతుంది? ప్రణయిత నీళ్లు పోలవరం పోతాయి. పోలవరం నుంచి బనకచెర్ల నుంచి కండలేరు, సోమశిల, అంద్రినివా, బ్రహ్మంగారి సాగరు, కండలేరు,
వాళ్ళ రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. కేసీఆర్ని రాజకీయంగా బదనం చేయాలని నీ ప్రయత్నం వల్ల ఆంధ్రకు మేలు జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆ ప్రయత్నాలు మీరు మానుకోండి. రాజకీయం వచ్చినప్పుడు రాజకీయం చేయండి. ఎలక్షన్ల ముందర ఏంటంటే చెప్పండి, మీరు చెప్పిరు కాక జనం నమ్మిరు కాక మీకు ఇచ్చిరు కాక అది అయిపోయింది. కానీ అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం కాండి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అరే ఇచ్చిన హామీలను అమలుపరచడం చేతగాక, 6 గ్యారెంటీలు అమలుపరచడం చేతగాక కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, పార్టీలో ఉన్నటువంటి అందరికీ నోటీసులు ఇచ్చి ఆయన ప్రభుత్వాన్ని నడిపేటువంటి ప్రక్రియ మొదలుపెట్టిండు. ఈ ఫార్ములా కేసు కాదు, ఈయన ఫార్ములానే నోటీసులు ఇవ్వడం, కేసులు పెట్టడం. ఈయన ఫార్ములా ఏంది అని అంటే నోటీసులు ఇవ్వాలి, కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి, నిర్బంధించాలి. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన బహుశా భారతదేశంలో ఎక్కడ చూడం. అంటే ఇంత నిర్బంధించి, ఇంత అక్రమంగా నిర్బంధించి, అక్రమ కేసులు పెట్టి, అన్యాయమైనటువంటి కేసులను బయటకు తీసి నోటీసులు ఇచ్చి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి వీళ్ళకున్నటువంటి 6 గ్యారంటీలను అమలుపరచకుండా, 420 హామీలను అమలుపరచకుండా ఇలా డైవర్షన్ పాలిటిక్స్ ఈ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. సమైక్య రాష్ట్ర పాలకులు అనేక అక్రమ కేసులు పెట్టుకున్నా ఎదుర్కొని జైల్లో ఉండి తెలంగాణను తెచ్చుకున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి చరిత్ర మా పార్టీది, మా పార్టీ నాయకులది. మీరు కేసులు పెడితే అందులో అవినీతి లేదు, కరప్షన్ లేదు, కేవలం పబ్బం గడపడానికి, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రం ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఒక కుట్రకోణం. సో మీరు ఎన్ని చేసినా భయపడేది లేదు. తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎవ్వరు కూడా భయపడరు.